హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లేట్ చేయకుండా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇవాళ ఈ వీడియో వచ్చేసి మేము డిజైన్ చేసుకున్న ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ గురించి అయితే మాట్లాడేసుకుందాము. సో ఫ్యాబ్రిక్ కోసం మేమైతే కర్నూలులో ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఓల్డ్ బస్ స్టాండ్లో ఏంటంటే చాలా కట్ పీస్ సెంటర్స్ అయితే ఉంటాయండి. బట్ మేము ఫ్రీక్వెంట్గా విజిట్ చేసేది అయితే ఎంఎస్ కట్ పీస్ సెంటర్ అనమాట. ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయండి. ఫ్యాబ్రిక్స్ మనం ఓపిక్గా వెతుక్కోవాలి, కానీ మనకు నచ్చిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేసేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా ఏం పట్టదు. సో చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయనేసి. నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా ఫ్యాబ్రిక్స్ అన్ని చూపించడానికైతే ట్రై చేస్తాను, బట్ ఇప్పటికీ కుదరలేదు. సో చూస్తున్నారు కదా, ఇదండి మేము డిజైన్ చేసుకున్న అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. అండ్ ఇది మేము దీప్తి సునైనాని చూసి ఇన్స్పైర్ అయ్యాము. యాక్చువల్లీ 1 year బ్యాక్ నుండే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నామండి, బట్ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. అండ్ ఇది వచ్చేసి 12 meters తీసుకున్నామండి మేము, ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్. 12 meters ఎందుకు అంటే మోనోక్రోమ్ లుక్ కాబట్టి 12 meters అయితే పడుతుంది. ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు, బట్ మాకైతే 12 meters సరిపోయిందండి. అండ్ మీటర్ వచ్చేసి ఇది 100 rupees పడింది. యాక్చువల్లీ ఈ కలర్ అనే కాదు, మనకి నచ్చిన కలర్ ఆరెల్స్ మనకి లేని కలర్ ఏదైనా సరే ఇలానే స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ కలర్లోనే బాగుంటుంది అని అయితే ఏం లేదు, బట్ మాకు ఈ కలర్ లేదు కాబట్టి మేము ఈ కలర్ చూస్ చేసుకున్నాము. సో ఒకసారి క్లోజ్ నుంచి ఫ్యాబ్రిక్ చూడండి, మీకే క్వాలిటీ అనేది తెలుస్తుంది ఎలా ఉందనేసి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఫ్యాబ్రిక్, క్వాలిటీ చాలా బాగుందండి. అంటే దీనికి మాకు పెద్దగా కాస్ట్ కూడా ఏం పట్టలేదు, చాలా బడ్జెట్లోనే అయిపోయింది. 3500 ఆర్ 4000 ఆ మధ్యలోనే అయిపోయింది, సరిగ్గా గుర్తులేదు. ఫర్ షూర్ 3000 ఆర్ 4000 లోపే అయిపోయింది. అండ్ మేము దీనికి చాలా ఫ్లేర్ పెట్టించుకున్నామండి. చూస్తే మీకే తెలుస్తుంది కదా ఫ్లేర్ ఎంత ఎక్కువగా ఉందనేసి. అండ్ ఈ అవుట్ఫిట్కి ఈ రఫల్సే చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఒకసారి పిక్స్ చూడండి, దీనికి యాడ్ చేసిన పిక్స్ మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. అండ్ దీనికి మేము పెద్దగా పిక్స్ అండ్ వీడియోస్ ఏం తీసుకోలేదండి, ఉన్నవే యాడ్ చేసాము. బ్లౌజ్ గురించి మాట్లాడితే దీప్తి సునైనా వచ్చేసి స్లీవ్లెస్ వేసుకుందండి, బట్ మాకు ఈ స్లీవ్లెస్ నచ్చక మేము ఇలా షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాము. స్లీవ్లెస్ ఓకే అనుకున్న వాళ్ళు స్లీవ్లెస్ పెట్టించుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో చూడండి బ్లౌజ్ ఎలా ఉందనేసి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సింపుల్గా ఫ్లవర్ లట్కన్స్ పెట్టించుకున్నాము. అదనమాట బ్లౌజ్, చాలా బాగుంది. ఒకసారి వీడియో చూడండి, ఫ్లేర్ ఎంత పెద్దగా ఉందో మీకే తెలుస్తుంది. అండ్ దీంట్లోకి క్యాన్ కూడా వేసుకోవాలి, బట్ ఇది వేసుకున్న టైంకి మాకు దొరకక వేసుకోలేదు. అండ్ ఇదైతే చాలా దారుణం అండి, టెర్రస్ పైన తీసుకున్నందుకు అనుకుంటా మొత్తం కంప్లీట్ అవుట్ఫిట్ కలరే మారిపోయింది. యాక్చువల్గా ఇదండి కలర్. అండ్ దీనిపైకి వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి ఇదండి, ఇయర్ రింగ్స్ ఇవి వేసుకున్నాము. అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది కదా అనేసి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాము. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇయర్ రింగ్స్, ఎంతసేపు అయినా సరే క్యారీ చేయొచ్చు. ఇవి మేము తిరుపతిలో తీసుకున్నాం అనుకుంటా, 300 అలా పడ్డాయి ఇయర్ రింగ్స్. మీనాకారి ఇయర్ రింగ్స్ అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. చాలా సింపుల్గా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.